అమ్మగారు దసరా పండుగ మామూలమ్మా. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా పండక్కి. అలాగే రేపు తొందరగా అరిసెలు సున్నుండలు చేయాలి. ఇంకా పండక్కి టైం ఉంది కదమ్మా, తర్వాత చేద్దాంలే పిండి వంటలు. అబ్బా నువ్వు అలా మూతి తిప్పకే, రేపే ఇచ్చేస్తారని దసరా మామూలు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఈసారి అరిసెలు, బూరెలు, గారెలు, చెకోడీలు, కారపూస, బొబ్బెట్లు అన్ని చేద్దామమ్మా. రోజు రోజుకి నువ్వు చాలా కమర్షియల్ గా తయారైతున్నావు. కాంతమ్మ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే. క్యాల్కులేటర్ ఉందా నీ ఫోన్ లో? ఉందమ్మా తీసుకోండి. వాంబో నీ ఫోన్ లో ఏంటే ర్యాపిడో, జొమాటో, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇవన్నీ తెలుసా నీకు? అవునమ్మా 10 ఇళ్లలో పనిచేస్తాను. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఎలా వెళ్తాను? ర్యాపిడో బుక్ చేసుకుంటాను, 20 రూపాయల్లో అయిపోతుంది. మరి స్నాప్చాట్ ఇప్పుడు నేను మీ ఇంట్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఒక స్నాప్ తీసి పెట్టేస్తాను, ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయడు. కాంతమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, మా ఇంటికి తర్వాత వస్తుందని. ఇవన్నీ సరే, నీకు ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉందా? అవునమ్మా, మీ అందరికి ఫోన్ చేసి నేను రాలేను అని చెప్పలేను కదా, ఫేస్బుక్ లో ఒక అప్డేట్ పడేస్తా, కాంతమ్మ ఇంట్రెస్ట్ అని. అబ్బా టెక్నాలజీ కూడా ఏం వాడుతున్నావే. థ్యాంక్స్ అమ్మా. ఎల్లొస్తామ్మా, ర్యాపిడో వచ్చింది, బాయ్. అమ్మగారు ఇల్లు చేసా, గిన్నెలు తోమేసా, చిన్ను బాబు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కూడా రెడీ. ఇంకా నేను వెళ్ళొస్తా. ఏంటి ఎందుకు ఇప్పుడు నీకంత తొందర? ఎక్కడికి వెళ్ళాలి? 6 to 9 నేను చాలా బిజీ అమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. అబ్బో నెలకి 50,000 వచ్చి నేను కూడా అంత బిజీగా లేను కదే, ఏంటో అంత బిజీ. అంటే అమ్మా నాకు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. ఈ గల్లీ చివర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పూల బండి, బస్ స్టాండ్ దగ్గర ఉన్న 2 ఫ్రూట్స్ బండి, వీటన్నిటి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకోవాలి. అసలు నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావే? ఇంత కష్టపడినా నెలకి 80,000 వస్తున్నాయి. సర్లే అమ్మా కొంటానులే, నువ్వు ఫోన్ పెట్టేయి. ఏమైందమ్మా? ఎవరు ఫోన్ లో? మా అమ్మనే. మా చుట్టాల్లో ఎవరికి నా అంతే శాలరీ అంట. వాళ్ళు ఇల్లు కొన్నారు, నువ్వు ఎప్పుడు కొంటావు అని అంటుంది. వాళ్ళెవరో కొన్నారని మనము కొనాలా? లేదే, నేను కూడా ఇల్లు తీసుకుంటాను. అయినా ఏముందే, 50 lakhs ఇంటికి, 5 lakhs డౌన్ పేమెంట్ కట్టేస్తాను, మిగతాదంతా లోన్ తీసుకుంటాను. అమ్మా ఇల్లు ఉండాలి, కానీ వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని కాదు. మనం 50 లక్షల ఇల్లు కొనాలంటే మన దగ్గర మినిమం 30 లక్షలైనా ఉండాలి. మీకు వచ్చే 50,000 జీతంలో 30,000 ఈఎంఐకి కడితే చిన్న చిన్న వాటికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. ముందు సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారమ్మా. నీకు ఇన్ని విషయాలు తెలుసు, నువ్వు అసలు ఏం చదువుకున్నావే? జీవితాన్ని చదివానమ్మా గారు. అబ్బో అమ్మగారు దసరా పండుగ మామూలమ్మా. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా పండక్కి. అలాగే రేపు తొందరగా అరిసెలు సున్నుండలు చేయాలి. ఇంకా పండక్కి టైం ఉంది కదమ్మా, తర్వాత చేద్దాంలే పిండి వంటలు. అబ్బా నువ్వు అలా మూతి తిప్పకే, రేపే ఇచ్చేస్తారని దసరా మామూలు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఈసారి అరిసెలు, బూరెలు, గారెలు, చెకోడీలు, కారపూస, బొబ్బెట్లు అన్ని చేద్దామమ్మా. రోజు రోజుకి నువ్వు చాలా కమర్షియల్ గా తయారైతున్నావు. అమ్మగారు చాయ్ లేలో, పీలో పీలో. ఖానా ఖాతి ఇదర్ లాతి. ఈ కాతి లాతి ఏంటే, ఏమైంది? ఏం లేదమ్మా, మన ఏరియాలోకి బొంబాయి ఫ్యామిలీ వచ్చారు. రేపటి నుంచి నన్ను పనిలో పెట్టుకుంటా అన్నారు, అందుకే హిందీ నేర్చుకుంటున్నా. ఎందుకు వాళ్ళకి తెలుగు రాదా? నాకు హిందీ వచ్చని చెప్పా అమ్మా. అబ్బో శాలరీ అయినా సరిగ్గా మాట్లాడుకున్నావా? నాకు హిందీ రాదనుకుని ఆయన సీరియస్ గా 5,000 అని చెప్పాడు. ఈ కాంతం ఏమైనా తక్కువ? 3,000 కంటే తగ్గేదే లేదని చెప్పా. వస్తే నువ్వు ముందు భాష కాదు నెంబర్స్ నేర్చుకో హిందీలో. ఎందుకమ్మా? ఆయన 5,000 ఇస్తా అన్నాడు, నువ్వే 3,000 అడిగావు. ఓరిని హిందీయో కితనా కామ్ కియా రే.